స్వయం సహాయక సంఘాలకు రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కలెక్టరేట్లో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి ఆర్ఎండ్బి ద్వారా రైస్ మిల్లులు నిర్మిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కేటాయింపు, బడి పిల్లల యూనిఫామ్ కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు కోమటిరెడ్డి. బాగా ఆలోచించి మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలని బాగా ఆలోచించి ఆ డిజైన్స్తో పాటు 2 డిజైన్స్ సెలెక్ట్ చేసి కొంచెం ఆలస్యమైన ఈరోజు మొదటి దశలో 1 కోటి చీరలకు గాను 65 లక్షల చీరలు రావడం జరిగింది. గత చీరలతో బతుకమ్మ చీరలతో దీన్ని కంపేర్ చేసేది కాదు. ఇది సొంతం. మన ఇంట్లలో మన అక్కా చెల్లెళ్ళు, మన భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండగా పేదవాడు కూడా అదే విధంగా ఏ విధంగా సన్నభ్యం మనం తినే అన్నం వాళ్ళు ఏ విధంగా తింటుందో ఇలా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా చీరలు తయారు చేయించి పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు దీన్ని ప్రారంభించి రేపటికెళ్ళి గ్రామాలలో మా సంఘం జిల్లా సంఘం అధ్యక్షురాలు మాధవి గారి ఆధ్వర్యంలో సంఘం మందాలు 32 సంఘాల సభ్యులు వాళ్ళ సమమాన సంఘాల ద్వారా ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది. ఇదే కాకుండా 35 లక్షల బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అర్బన్ ఏరియాలో కూడా ఉన్న సంఘాలకు పంచడం జరుగుతుంది. ఇంకా తక్కువ పడ్డా సరే తెప్పించి ప్రతి ఒక్కరికి ఈ వారం సంఘాల సభ్యులకి అందరికి ఇచ్చే విధంగా చేసుకుంటూ మా ఏకైక లక్ష్యం మొదటికెళ్ళి ఒక టార్గెట్ 2004లో రాజశేఖర రెడ్డి గారు నేను 2వసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజంగా ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఊరికి 200-300 ఇండ్లు ₹1,00,000 పార్టీలకు అతీతంగా రచ్చబండ పెట్టి ఇల్లు లేని వారు ఎవరన్నా ఉన్నారంటే అందరి చేతులు లేవు, అందరికి ఇల్లు ఇచ్చేది పార్టీ అడగకుండా. మన సంవత్సరం తర్వాత పోయి ఇల్లు రాని వాళ్ళు ఎవరంటే ఒక్క చేయి రాని వారు చేయలేకపోవడం ఒక్క చేయి కూడా లేకుండా అందరికి ఇల్లు కట్టించినాం. ఆనాడు ఇందిరాగాంధీ కట్టించింది 2004లో ఆ విధంగా కట్టించినాం. అప్పుడు ₹1,00,000 అంటే 22 ఏళ్ల తర్వాత ₹5 లక్షలు. అప్పుడు 1,00,000 అంటే కూడా ఇప్పుడు 10 లక్షలతో సమానం. 5 లక్షలతో కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు కట్టించే కార్యక్రమం, మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు కానీ, పేదవాళ్లకు సంబంధించిన 200 యూనిట్ ఉచితం కానీ, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఆడవారికి ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్ళనే నడిపించుకొని ఆ ఆదాయం కూడా వాళ్ళనే తీసుకోవాలని. మళ్ళా ముఖ్యంగా పెట్రోల్ పంపులు అసలు ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక మంచి ప్లేస్లో మెడికల్ కాలేజ్ దగ్గర పెట్రోల్ బంక్ పనులు మొదలైనవి. ఇప్పటికే రాష్ట్రంలో 2-3 ప్లేసెస్లో కూడా ఈ పెట్రోల్ బంకులు రావడం జరిగింది. ఏది ఉన్నా సరే ఆత్మగౌరవం, మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఇద్దరు సంపాదనతో పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఆర్థికంగా భర్తకు సపోర్ట్గా ఉండే విధంగా మహిళల్ని కోటీశ్వరులు లక్ష్యంగానే